jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అయితే ఈ గుడ్ న్యూస్ ఏందో తెలుసుకునే ముందు వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు కొత్తగా ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునేవారు కానీ లేదంటే ఆన్లైన్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వ పథకాల గురించి, ఆన్లైన్ జాబ్ నోటిఫికేషన్ గురించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నుంచి అయితే 6 కిలోల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ గారు వెల్లడించడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని వారు చెప్పడం అయితే జరిగింది. ఈ దొడ్డు బియ్యం ఇవ్వడం వలన ప్రజలు ఆ దొడ్డు బియ్యంను తినలేక వాటిని అమ్ముకుంటున్నారని ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ సన్న బియ్యం ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ సన్న బియ్యము ఉగాది నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం అయితే ఇస్తారని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ నెల 30న సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే ఒక్క రేషన్ కార్డుకి 6 కిలోల చొప్పున ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. అదేవిధంగా అంత్యోదయ కార్డు అంటే ఒక్క రేషన్ కార్డులో 35 కిలోలు వచ్చే వారికి కూడా ఈ సన్న బియ్యం 35 కిలోలు ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఒక్క క్యాండిడేట్కి 6 కిలోల సన్న బియ్యం అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.